విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఉద్యోగం తొందరగా లభించాలంటే మరి జాతకరీత్యా ఎలాంటి పరిహారాలు పాటించాలి? చదువు పూర్తయిన వారందరూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సరైన ఉద్యోగాలు రాకుండా ఉంటాయి. మరి కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు మంచి ఉద్యోగాల కోసం వెతుకుతూనే ఉంటారు. కొంతమందికి వయోపరిమితి కూడా దాటిపోతూ ఉంటుంది. జాతకరీత్యా ఉద్యోగాన్ని సూచించేటువంటి స్థానం దశమ స్థానం. దీన్నే మనము కర్మస్థానము అంటాము, రాజ్యస్థానము అంటూ ఉంటాం. ఉద్యోగం రాకపోవడానికి జాతకరీత్యా చాలా కారణాలు ఉంటాయి. 10వ స్థానాధిపతి బలహీనంగా ఉన్నా, ఆ స్థానం పైన పాపక దృష్టి ఉన్నా, క్షేత్రం ఉండడం కూడా చాలా కారణాలు ఉద్యోగం ఆలస్యం అవడానికి కారణమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జాతకరీత్యా పెద్ద పెద్ద సమస్యలు కానప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఉద్యోగాలు రాకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగ ఆటంకాలు తొలగి తొందరగా ఉద్యోగం రావడానికి చిన్న పరిహారాలు పాటిస్తే తొందరగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం తొందరగా కావాలి అనుకున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం మీ దేవతా మందిరంలో ఒక దీపం వెలిగించండి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. లేదా ఆవు నెయ్యి వేసి దాంట్లో 2 మందార నూనె చుక్కల్ని వేసి 2 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. తర్వాత మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించి తొందరలో ఉద్యోగం రావాలని మొక్కుకోండి. ఈ విధంగా చేస్తూ ఉంటే అతి తొందరలోనే మీకు అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా మీరు ఉద్యోగ నిమిత్తం ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో కొద్దిగా పెరుగులో 2 చుక్కల తేనె వేసి దాన్ని తీసుకొని తర్వాత ఇంటర్వ్యూకి బయలుదేరండి. ఇంటర్వ్యూలో సక్సెస్ లభిస్తుంది. ఉద్యోగము మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా కనుక మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్టయితే ఉద్యోగం ఆలస్యం అవడాన్ని నివారించవచ్చు, సరి అయిన ఉద్యోగాన్ని పొందొచ్చు. అలాగే ఇంటర్వ్యూల్లో కూడా మీరు సక్సెస్ సాధిస్తారు. అలాగే మీ జాతకానికి సంబంధించి ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఎలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు వివరాలు తెలియజేస్తాము. నమస్తే.